బాక్ పర్టికులర్లీ ఈ మూవీ పేరు బాక్ అని ఎందుకు పెట్టారో నాకు అసలు ఈ మూవీ చూసిన తర్వాత కూడా నాకు ఏం అర్థం కాలేదు. పర్టికులర్లీ ఆ యొక్క గోస్ట్ ఏదైతే ఉంటుందో స్పిరిట్ దాని నేమ్ బాక్ అంట. ఇంకా అలా బాక్ అని వచ్చిందేమో, దానికి రియల్ మీనింగ్ అనేది మూవీలో కూడా మనకు తెలియజేయడం అయితే జరగలేదు. ఇంకా పర్టికులర్లీ RNMI 4 కాబట్టి ప్రీవియస్ గా రిలీజ్ అయిన ఈ 3 మూవీస్ ఎలాగైతే ఉంటుందో సేమ్ హర్రర్ పిక్చర్ అండ్ అలాగే ఎండింగ్ అయితే ఒక డివోషనల్ గా అయితే ఎండ్ చేయడం అనేది సేమ్ కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంది. బట్ ఎలా రిప్రజెంట్ చేశారు, ఎలా మూవీని ఆడియన్స్ కి తీసుకొచ్చారు, ఈ మూవీని ఎలా ముందుకు వెళ్ళింది అనేది టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూజర్ ఏమైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ మూవీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ కంప్లీట్లీ మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే యావరేజ్ భయ్యా, ఒక హర్రర్ జోనర్ లో తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ లో అయితే మనకి ఏదైతే ఆ బాగ్ స్టోరీని ఇంట్రడక్షన్ ఉంటుందో ఇంట్రడక్షన్ అనేది చాలా బాగా ఇచ్చారు. తర్వాత ఒక 20-25 మినిట్స్ తర్వాత నుంచి అయితే కామెడీగా అయితే మూవీని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో కామెడీ కూడా అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ మైనస్ ఎక్కడ అంటే కామెడీ సీన్స్ ని డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ పెట్టారు. అంటే పర్టికులర్లీ ఒకే సీన్ ని ఒక 10-15 మినిట్స్ దాకా డ్యూరేషన్ పెట్టి లెంతీగా పెట్టడం వల్ల ఏంటంటే ఆ యొక్క కామెడీనెస్ తో పాటు కొంచెం చిరాకు కూడా పడడం అయితే జరుగుతుంది. సో అట్లా ఒక 2-3 సీన్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది మూవీలో. దాని ప్రకారం అయితే కొంచెం కాపీ కొట్టినట్టే అయింది. అండ్ అలాగే కొన్ని కొన్ని సీన్స్ చూస్తే ప్రీవియస్ మూవీస్ లో ఈ సీన్స్ చూసాం కదా అనిపిస్తుంది. సో అట్లా కొన్ని అనిపించింది. అండ్ ఎడిటింగ్ చూసుకున్నట్లయితే ఇంకా పవర్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ వర్క్ అయితే హ్యాట్స్ ఆఫ్ ఇవ్వచ్చు. విఎఫ్ఎక్స్ అంటే చాలా 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 బాగుంది విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దంచేసింది థియేటర్స్ అయితే బాక్సులు. ఇంకా కంప్లీట్లీ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయాలా లేదంటే తర్వాత చూసుకుందాం అంటే ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయండి. పర్టికులర్లీ ఈ మూవీ అనేది ఎండింగ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఆ సస్పెన్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది. ఒక కామెడీ ఓరియంటెడ్ హర్రర్ మూవీగానే తీశారు, బట్ కామెడీ మిక్స్ చేశారు. అలాగే విఎఫ్ఎక్స్ షాట్ కానీ కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అయితే చాలా అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్లీ రాశి ఖన్నా గారి యాక్టింగ్ అంటే తమన్నా గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది, బట్ అప్రాక్సిమేట్లీ ఈ యొక్క మూవీస్ కి తగ్గట్టుగానే ఉందనిపించింది. సో కంప్లీట్లీ రివ్యూ వచ్చి నేనైతే దీనికి రేటింగ్ అయితే 5కి 3 అయితే ఇస్తున్నాను. సో ఇంకా బెటర్ దాన్ గా మనకి సాంగ్స్ కానివ్వండి, సాంగ్స్ ఉన్నాయి కానీ భయ అక్కడక్కడ అర్థం పర్థం లేకుండా వస్తాయి. సో మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా ప్రీవియస్ గా మూవీస్ లో పోల్చుకుంటే ఈ మూవీ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయండి, మీకు టైం పాస్ అయిపోద్ది. సో లేదు భయ్య దీనికన్నా ఇంకా మంచి సజెషన్ ఇవ్వండి అంటే ప్రీవియస్ గా ప్రసన్న వదన మూవీ అయితే వచ్చింది. సో ప్రసన్న వదన మూవీని అయితే వాచ్ చేయండి, కంప్లీట్లీ సూపర్ అంటే సూపర్ ఉంది అయితే. సో దిస్ ద వీడియో గైస్, అండ్ టేక్ కేర్ అగైన్, బై బై.